ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15వ తారీఖు తర్వాత మేషరాశి వారి జీవితంలో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. కోటి జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. ఎందుకంటే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ఎవరిని నమ్మకండి. అసలు జనవరి 15వ తారీఖు తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ సంచారంలో అనుకూల సంచారం వల్ల కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సంస్థల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయటంతో పాటుగా వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్య, ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి ఒక అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో మంచి పొజిషన్ చేరుకునే అవకాశాలు కూడా వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక సోదరులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. కోపాన్ని ప్రదర్శించడం వల్ల కుటుంబ బంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి విభేదాలకు దారితీయకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో స్థిరాస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో విశేషమైన యోగాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో పీహెచ్డీ చదవాలి అనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి, వాహనాలు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేసేవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికత పైన ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో వ్యాపారం, పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామిని ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉండటం వల్ల మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ప్రేమించిన వారిని కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంటారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కుదరడం, ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపటం వంటివి చేస్తారు. ఎటువంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తి అయితే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బాకీలన్నీ కూడా ఈ సమయంలో వసూలవుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి ఈ సమయంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న ధైర్యము, సాహసము వీరికి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబోతోంది. ఏదైనా విషయంలో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సుఖము, సౌఖ్యము పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కార్యక్రమాల్లో పాల్గొంటారు. లేదా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసా వంటివి ఈ సమయంలో అందుతాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు మిస్కమ్యూనికేషన్ వల్ల విడిపోయినట్లయితే మళ్ళీ ఈ సమయంలో కలుసుకుంటారు. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. సోదర సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. ఎటువంటి తప్పు చేయకూడదని జాగ్రత్త తీసుకునేటటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే వాటిని సాధించడానికి ఈ సమయంలో బాగా కష్టపడతారు. ఆర్థికంగా సంబంధించిన వివాదాల్లో, కోర్టు వివాదాల్లో మీరు అనుకూలమైన విజయాన్ని పొందుతారు. పితృపూర్వక సంబంధించిన ఆస్తులు సంక్రమిస్తాయి. కొత్త స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఏదైనా రంగంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను గడిస్తారు. గవర్నమెంట్ పరంగా రావాల్సిన పథకాలు కానీ, నిధులు కానీ ఈ సమయంలో పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం, సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్లో మంచి ప్రశంసలు పొందుతారు. సమస్యలను తగ్గించుకుంటారు. చదువుపైన ఏకాగ్రత, శ్రద్ధ ఎక్కువవుతుంది. దీనివల్ల అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సబ్జెక్ట్ను బట్టి పట్టకుండా అందులో ఉన్న కంటెంట్ నేర్చుకోవాలన్న తపన అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. వ్యవసాయాన్ని వినూత్న రీతిలో చేయటానికి ప్రయత్నిస్తారు. పాడి పంట, పరిశ్రమ, డైరీ ఫారం వంటి వాటిల్లో మంచి విశేషమైన లాభాలను పొందుతారు. సహజ సిద్ధమైన ఎరువులతో వ్యవసాయం చేయటం, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఉపయోగించడం వంటివి చేస్తారు. కొన్ని కొత్త రకాల పంటలు పండించడంతో పాటుగా పంటను స్వయంగా అమ్ముకునే ప్రయత్నం చేయటం వలన మంచి లాభాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. మధ్యవర్తిత్వం వహించి ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇప్పించినట్లయితే ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు మనసులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వారి మాటల ద్వారా గ్రహించడం మంచిది. ప్రతి ఒక్కరూ మనవారే అని అనుకోవడం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వేవారు కూడా ఉంటారు. అటువంటి వారిని గ్రహించి దూరం పెట్టడం చాలా మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి లింగాష్టకాన్ని చదవడం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 9 సార్లు ప్రదక్షిణలు చేసి 9 పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవిని దర్శించుకోవటం మంచిది. నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దుర్గామాతను పూజించి ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. విశేషమైన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు హనుమంతుడికి వడమాలను సమర్పించడం వల్ల రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయటం వల్ల మీకు ఫలితం అనేది అనుకూలంగా ఉంటుంది. బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్ళి పువ్వులు, దర్భగడ్డిని సమర్పించడం వల్ల ప్రారంభించిన పనులలో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి సాయిబాబా ఆలయానికి వెళ్లడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. గోశాలకు వెళ్లి గోవులకు బెల్లము, ఉలవలు, పశుగ్రాసం తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో దోషాలన్నీ కూడా తొలగింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.